ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాక అసలు ఎవరు వాళ్ళు సైగా పొద్దున్న పూట లెగటల్లా, సూర్యాస్తం ఉదయించే ముందు ఎవరు లెగటల్లా, గుడి 5ంటికి తెలిసిన వాళ్ళు 6 దాకా తెలవటలేదు. అది కనీసం వాళ్ళు దక్షిణ వేసినా కూడా చెడగోపడం పెడతలేదు. ఇది పరిస్థితి అండి. పట్టించుకునే నాదుడు ఎవరు లేడు. అదే అంటే మమ్మల్ని ప్రశ్నిస్తారా అని గాయత్రి మంత్రం చదివి కూడా వాళ్ళు జనాలు భయపడతారు. సో అందరికీ నేను భక్తుడిగా హిందూ ధర్మాన్ని ఉల్లంఘించినందుకు ఎవరైతే సైగా కార్యకల్పనలు చేయట్లేదో, ఎవరికాడే నేనే పెద్ద తోపుగాడు అనుకుంటున్నారో వాళ్ళందరికీ శిక్ష విధిస్తున్నాను. సమర్పయామి స్వాహ. నానా ఇబ్బంది పడతారు. 2 పూటలు భోజనం చేయడానికి కూడా వాళ్ళకు ఉండదు. అదనమాట.